నెల్లూరులోని 13వ డివిజన్లో జరిగిన భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ ఏపీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్ సైకో అని, ఆయనది అరాచక పాలన అని, రాజధాని లేకుండా పరిపాలన చేయడమేంటి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉన్న రాజధానిని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేయడమేంటి అని ప్రశ్నించారు. అరాచక పాలనతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నారాయణ తెలియజేశారు. అండి, యాక్చువల్ గా ఈ ప్రభుత్వం పేరే కక్ష సాధింపు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో, సీఎం గారు సైకో అని కక్ష సాధింపు అంటే గెలిచి ఎవరైనా వాళ్ళ పార్టీ కాదంటే వాళ్ళ మీద గెలిచి సాధించడమే. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఏదైనా చిన్న డీవియేషన్ ఉంది, దానికి నోటీసులు ఇవ్వటం కాదు, పగలగొట్టడం. ఎవరైనా షాప్ ఉంది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో తేడానా ఉంటే దాని మీద రైడ్ చేయించడం, పగలగొట్టడం. అది ప్రభుత్వం యొక్క ఇది. వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారస్తులు మాత్రం చేసేది ఇర్రెగ్యులరే, అన్ని రెగ్యులర్, ఏది రెగ్యులర్ లేదు. మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత వచ్చి పారామెడికల్, తర్వాత అక్కడ పిల్లలు ఆడుకునే జిమ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అన్నీ ఆక్యుపై చేసేసుకొని మొత్తం నానా భయంకరాన్ని సృష్టించారు. అక్కడ ఎవరు అడిగినా ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారంటే సెర్చ్ చేస్తున్నాం. ఏం సెర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారంట, గంజాయి ప్యాకెట్లు ఉన్నాయంట, అవి ఉన్నాయంటే వాళ్ళందరూ భయప్రాంతులు అయిపోయారు. మా వాళ్ళు రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చారు చక్కగా. ఆ రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే ఇక్కడ హాస్పిటల్లో డ్రగ్స్ సేల్ చేస్తారు, అందులో ఇర్రెగ్యులారిటీ ఉన్నాయని, అందుకని మాకు తెలిసింది. ఆ డ్రగ్స్ కోసం వెరిఫై చేయడం కోసం వచ్చామని. ఎక్కడైనా ఫార్మసీలో డ్రగ్స్లో ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళు వెరిఫై చేయటం, వాళ్ళు ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు. అది ఫార్మసీ చేయాలి, అంతేగాని బిల్డింగ్లు మొత్తం పోలీసు వాళ్ళతో ఎప్పుడు రారు. ప్రతి ఫార్మసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం, ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు. కానీ పోలీసు వాళ్ళతో వచ్చి భయభ్రాంతులు చేయటం తప్పు.